తమిళనాడులో గొప్ప దైవజనులు ఉన్నారు. ఆయన ఒకరోజు హడావిడిగా బయలుదేరుతున్నాడు బెంగళూరులో ఉన్న ఒక మీటింగ్ కోసం. అప్పుడు ఇద్దరు సోదరులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆ ఇద్దరు సోదరులు ఒక అతను చెప్పాడు, అయ్యా, నా భార్య చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది, ఒక భయంకరమైన వ్యాధి పట్టి, నువ్వు వచ్చి నీ చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యమయ్యా అని చెప్పి అతను వేడుకున్నారు. కానీ అతడు అర్జెంటుగా బెంగళూరుకి వెళ్ళవలసి ఉంది. కాబట్టి చెప్పాడు, బ్రదర్, నేను ఇప్పుడు అక్కడికి రాలేను, నేను బెంగళూరుకు బయలుదేరుతూ ఉన్నాను దేవుని సేవ కొరకు. కానీ మనం ఇక్కడి నుండే మన ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా ఆమెను స్వస్థపరుస్తారని చెప్పి వారు ముగ్గురు మోకాలు వేశారు. ఈయన ప్రార్థిస్తున్నాడు కానీ ఆయన మనసులో సమాధానమే రావడం లేదు. వారు కూడా క్రైస్తవ కుటుంబమే. వారు ఎన్నో రోజులుగా ఆ సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆ పాస్టర్, ఆ సహోదరుడు. కానీ ఏ మాత్రం ఆమె కుదుట పడలేదు. ఈయనకి సమాధానం రావడం లేదు. మనసులో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా ప్రార్థనను ఆలకించడం లేదు, ఏం జరిగింది అనేసి ఆయన మనసులో పోరాడుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని ఆయన కళ్ళ ముందు తీసుకుని వచ్చాడట. ఏది? మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26. సో దాన్ని బట్టి అతనిలో క్షమించే గుణము లేదు. అలాంటప్పుడు నేను అతని ప్రార్థన ఎలా ఆలకించేది అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఆయనతో చెప్పాడు, బ్రదర్, మీలో ఒక పెద్ద పాపం ఉంది. అది ఏమిటంటే నీకు కీడు చేసిన వారు నువ్వు ఇంకా క్షమించకుండా ఉన్నావు, వారి మీద ద్వేషంతో పగతో రగిలిపోతూ ఉన్నావు. అందువలననే నువ్వు చేసిన ప్రార్థన ఆలకించబడలేదు. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. కాబట్టి నీ ప్రార్థన ఆలకించబడాలంటే, నీ భార్యకు స్వస్థత కలగాలంటే ఇప్పటికిప్పుడే నీకు విరోధంగా పాపం చేసిన వారిని అందరినీ క్షమించాలన్నాడట. ఆ క్షమించే హృదయం రాకపోతే నీ ప్రార్థన ఆలకించబడదు, నీ భార్యకు ఆరోగ్యము కలగదు అన్నాడు. బ్రదర్, సిస్టర్, క్షమించకపోతే ప్రార్థన వేస్టే. క్షమించే హృదయం లేని వ్యక్తి యొక్క ప్రార్థన ఆలకించబడదు. అసలు ప్రార్థన కూడా ఎలా చేయాలంట? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. ప్రార్థనలో ఉండవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంట? అయ్యా, మాకు కీడు చేసిన వారిని మేము క్షమించినట్టుగా నువ్వు కూడా మా పాపాలను క్షమించు నాయనా అని మనం ప్రార్థించాలంట. బ్రదర్, సిస్టర్, ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఎవరి మీద కూడా మనకు మనస్పర్ధలు, కోపతాపాలు, పగ, ద్వేషాలు ఉండకూడదు. అలా ఉంటే మన ప్రార్థన ఆలకించబడదు. క్షమించకపోతే కలిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే నీ ప్రార్థన అంగీకరించబడదు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల, ఆ మాట గమనించండి బ్రదర్, అందరూ గమనిస్తున్నారా? మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. మీకు విరోధంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే, కీడు చేసి ఉంటే, మిమ్మల్ని గాయపరచి ఉంటే, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మిమ్మల్ని బాధపరచి ఉంటే మీరేం చేయాలి? ప్రార్థనకు వచ్చేటప్పుడు వారిని క్షమించాలంట. ఎవరి మాట చెప్పేది? యేసయ్య చెప్తున్నాడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమిస్తాడు. ఇంకో చోట్ల అంటాడు యేసు ప్రభు మత్తయి సువార్త 23-24లో, దేవాలయానికి వచ్చి అర్పణ చెల్లించేటప్పుడు మొట్టమొదట నువ్వు వెళ్ళి సోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ చెల్లించు, అప్పుడు అది అంగీకరించబడుతుంది. క్షమించకపోతే నీ అర్పణ అంగీకరించబడదు, నీ ప్రార్థన ఆలకించబడదు.